హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్. ఈ కండెన్స్డ్ మిల్క్ని ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్ని కేక్ రెసిపీస్లో అలాగే స్వీట్ రెసిపీస్లో మనం యూస్ చేసుకోవచ్చు. జస్ట్ కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మనం ఇంట్లోనే కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కండెన్స్డ్ మిల్క్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ కండెన్స్డ్ మిల్క్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్పు మిల్క్ వేసుకోవాలి, అంటే 250 ml మిల్క్ వేసుకోవాలి. ఆ తర్వాత 1/4 కప్పు పంచదార వేసుకోవాలి, అంటే ఒక 50 grams పంచదార వేసుకోవాలి. ఆ తర్వాత కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పంచదార కరిగి పాలు పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరొక 2 minutes కదుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మీగడ కట్టకుండా మనం కదుపుకుంటూనే బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 7-8 minutes బాయిల్ చేసుకోవాలి. ఈ బేకింగ్ సోడా వేసిన తర్వాత మనకి పాలు బాగా నురగొస్తాయి. మనము కదుపుకుంటూ సైడ్ పడుతున్న మీగడను కూడా కదుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి, లేదంటే మనకి ఉండలు కట్టేస్తుంది. సో మనము కదుపుకుంటూ 7 to 8 minutes బాయిల్ చేసుకున్న తర్వాత ఈ మిల్క్ థిక్నెస్ వస్తాయి, అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది, నురగ కూడా తగ్గుతుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ థిక్నెస్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడతాయి. మనకి కండెన్స్డ్ మిల్క్ కరెక్ట్గా రెడీ అయ్యేలేదో చెక్ చేసుకోవాలి అంటే ఒకసారి చేత్తో ఈ విధంగా కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది అంటే మనకి కండెన్స్డ్ మిల్క్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కండెన్స్డ్ మిల్క్ని పక్కకి దించుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన ఇంట్లోనే చాలా ఈజీగా కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది. ఈ కండెన్స్డ్ మిల్క్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనము 10 to 15 days ఈ కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.